రవిగాడు బతికే ఉన్నాడు. వాడిని చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాడిని ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి. నా దగ్గర లక్షలు దొబ్బావు. నీకోసం ఆ ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వీసాలకి బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్లో సత్తారు గడి చేస్తే ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే ఆరా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోటి పైగా ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. నీ వదిల రవిగాని నమ్ముకుని ఉంటే 1/2 గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ ఆడు సంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైనేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. బెబ్బెబ్బే మెమ్మెమ్మేనా? నేనేం చెప్పానో తెలుసా? నిన్ను పుడుస్తానని చెప్పాను. హ్యాండిక్యాప్డ్ని కామెంట్ చేయకూడదు. తప్పది. ఇప్పుడు దానికి సారీ అని చెప్పినా వినపడదురా. నన్ను బతికించరా. నా మనసు విరిగిపోయింది. నువ్వు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? డబ్బు 1500 కోట్లురా. మొత్తం నీకే ఇచ్చేస్తా. నన్ను బతికించరా. డబ్బుందా? నేను చూసినప్పుడు కాలిపోయింది. ట్రాలరే కాలిందిరా. డబ్బు మొత్తం ముందే మార్చేసా. డబ్బు ఎక్కడ దాచావు? ఎక్కడా? వీడి మ్యూజిక్ ఆగిపోయింది బిట్టు.